నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చౌహాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే తల్లి చనిపోయింది. తల్లి చనిపోతే ఆ తల్లికి 3 కుమారులు, భర్త కూడా బ్రతికున్నాడు. అయితే ఒక కుమారుడు ఏం చేశాడంటే చనిపోయిన తల్లికి నేను ఒక్కనే వారసునని చెప్పి, నేను ఒక్కనే లీగల్ ఎయిర్ అని చెప్పి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని మిగతా వారసులకు ఆ ప్రాపర్టీ మీదకి రానియట్లేదు. సో ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయొచ్చు అని అంటే మిత్రులరా, సో ఎవరైనా ఒక కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒక వ్యక్తి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే అతను మాత్రమే లీగల్ ఎయిర్ అని ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ లేకపోతే అధికారులను తప్పుదోవ పట్టించి ఆ సర్టిఫికేట్ తీసుకుంటే వారి మీద ముందు మీరు ఒక క్రిమినల్ ఫోర్జరీ కేసుని ఫైల్ చేయించండి. ఆ తర్వాత సూట్ ఫర్ పార్టీషన్ అండ్ సపరేట్ పొజిషన్ అనే కేసు న్యాయస్థానంలో ఫైల్ చేసి, ఇది మా అమ్మగారికి సంబంధించిన ప్రాపర్టీ, మా అమ్మగారు చనిపోయారు, పలానా డేట్ నాడు చనిపోయారు, ఆ ప్రాపర్టీకి మేమందరం వారసులము, ఆ ప్రాపర్టీ యొక్క రిజిస్ట్రేషన్ ని అంటే ఫోర్జరీ ద్వారా జరిగినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ని క్యాన్సిలేషన్ చేసి పార్టీషన్ చేయమని చెప్పి సూట్ ఫర్ పార్టీషన్ కేసు వేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.